కాంగ్రెస్ కిరాక్ స్ట్రాటజీ అట. జూబ్లీహిల్స్లో కులాల వారీగా గ్రూప్స్ మీటింగ్స్, సామాజిక వర్గానికో మంత్రి చొప్పున ఇన్ఛార్జ్ బాధ్యతలు. మంత్రి తుమ్మల, పొన్నం, వివేక్ మానిటరింగ్. ఉప ఎన్నికలు టాస్క్గా తీసుకున్న సర్కార్ అభ్యర్థి ప్రకటించకుండానే క్షేత్రస్థాయిలో ప్రచారం, ప్రజల మద్దతు కూడగట్టుతున్న సర్కార్ అనేటువంటి ఒక వ్యాఖ్య చూసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఏది జూబ్లీహిల్స్ సంబంధించిన మాగంటి గోపినాథ్ చనిపోవడం, అక్కడ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు వచ్చేటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఎట్లయినా వాళ్ళ ఖాతాలో వేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఒక పక్కన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు కులాల వారిగా ఒక మంత్రిని వేసిందట. వేసి అక్కడ మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. సో నిన్న కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్తో పాటు తుమ్మల నాగేశ్వరరావు ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఇది కేవలం ఒకరోజు పరిమితం కాదు, ప్రతిరోజు జూబ్లీహిల్స్లో ఒక మంత్రితో మీటింగ్ అవుతా ఉన్నది. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులని, కార్యకర్తలని, ఓటర్లను కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరు అనేది డిక్లేర్ చేయలేదు. అది కేవలం అజారుద్దీన్ అవుతాడా, నవీన్ యాదవ్ అవుతాడా, సిఎన్ రెడ్డి అవుతాడా, సో ఎవరైతారు అనేది ఇంకా లేదు. కొత్త వ్యక్తిని తీసుకొస్తారా, చిరంజీవికి నాగార్జున ఇట్లా తీసుకొస్తారా, ఇక వీళ్ళు కాదనుకున్నట్టయితే ఇంకా వేరే హీరోయిన్లకు ఇట్లా తీసుకొచ్చి పెడతారా తెలియదు కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కీలక స్ట్రాటజీని అమలు చేస్తున్నది. కులాల వారిగా ఓటు బ్యాంకును పొందేందుకు ప్లాన్ చేసింది. కులాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు, గ్రూప్ మీటింగ్స్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ వైపు నిలబడాలని సూచిస్తున్నారు. ఇప్పటికే 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించగా ఇందులో బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్, బీసీ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావులు ఉన్నారు. ఈ ఇన్ఛార్జ్ మంత్రులంతా ఇప్పటికే 2 సార్లు డివిజన్ల వారీగా మీటింగ్ను పూర్తి చేశారు. 3వసారి కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించనున్నారు. ఈ 3 సామాజిక వర్గాల నుంచి మెజార్టీ ఓట్లు సాధిస్తే కాంగ్రెస్ పక్కాగా గెలుస్తుందని ఆ పార్టీల నమ్మకం. మరోవైపు మరి ఇప్పుడు ఈ ముస్లిం సామాజిక వర్గం ఎక్కడ పోయింది సార్? మరి ఆ 3 వర్గాలంటివి జూబ్లీహిల్స్లో ఉన్నదేమో, జూబ్లీహిల్స్లో ఉన్నది ముస్లిం ఓటర్లు ఎక్కువ. మరి ముస్లింలకు ఎవరు నియమించవైతే మరి ఎవరు? ఏది ఎస్సీలకు ఒకరు, బీసీలకు ఒకరు, ఎవరు పొన్నం ప్రభాకర్ బీసీలకు ఉన్నాడు, ఎస్సీ వర్గం నుంచి గడ్డం వివేకట. మరి ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావులు ఉన్నట. ఇన్ఛార్జ్ మంత్రులంతా ఇప్పటికే 2 సార్లు డివిజన్ల వారీగా మీటింగ్లు పూర్తి చేశారు. 3వసారి కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నారు. ఈ 3 సామాజిక వర్గాల నుంచి మెజార్టీ ఓట్లు సాధిస్తే కాంగ్రెస్ పక్కగా గెలుస్తుందని ఆ పార్టీల నేతల నమ్మకం. మరోవైపు మైనార్టీలను జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన అజారుద్దీన్ సమన్వయం చేస్తున్నారట. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ కూడా ముస్లిం కమ్యూనిటీ ఓట్లు చేజారకుండా తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దీంతోనే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో తన ప్రత్యేక స్ట్రాటజీని అమలు చేస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ జెండాను ఎగరవేసేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో మిక్స్డ్ ఓటర్లు ఉన్నారట. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏపీ ఓటర్లు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇందులో కమ్మ సామాజిక వర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో పాటు బీసీ మైనార్టీలు అధికంగా ఉన్నారు. దీంతో ఆయా ఇన్ఛార్జి మంత్రులు కుల సంఘాల ముఖ్య నాయకులకు భరోసా ఇస్తూ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉంటుందని, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇప్పిస్తామంటూ హామీ ఇస్తున్నారు. పార్టీ కార్యకర్తల నుంచి పబ్లిక్ వరకు ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని మంత్రులు భరోసా ఇస్తున్నారు. ఇది అంతా ఎన్నికల డ్రామాలు. ఎన్నికలు అయిపోగానే అవతల పడడు, ఏ పార్టీ అయినా అవతల పడడే. అభ్యర్థి ప్రకటించకుండానే నేతలు క్యాడర్ మధ్య విభేదాలు రాకుండా కాంగ్రెస్ తన ప్లాన్ను అమలు చేస్తున్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న పార్టీ అభ్యర్థి ఎవరనేది ఎక్కడ క్లారిటీ ఇవ్వడం లేదు. లోకల్లో పట్టున్న నేతకే ఇస్తామంటూ పరోక్ష సంకేతాలు ఇస్తూ ముందుకు సాగుతున్నది. ఆశావాహులను కూడా సమన్వయం చేసి పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాతనే అభ్యర్థిని ప్రకటిస్తామంటూ కాంగ్రెస్ అంతకంటే ముందు నేతల్లో ఎలాంటి విభేదాలు, కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నది. దీనివలన ఉప ఎన్నికల్లో క్యాడర్లో చీలికలు ఏర్పడవనే ఆ పార్టీ ఉద్దేశం. దీంతో ఎన్నికల అభ్యర్థి లేకుండానే అందరినీ సమన్వయం చేస్తూ మంత్రులు తమ పర్యటనను కొనసాగించడం గమనార్హం. పైగా ఎంఐఎం కూడా తమకు మద్దతుగా నిలుస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తాం. నిన్న ఒక మీటింగ్ జరిగింది. అక్కడ ఏది జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో
మరి అంటే టికెట్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో, టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే బీసీ వర్గం నుంచి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో, నవీన్ యాదవ్కి మరి నవీన్ యాదవ్ నిన్న కనబడలే. నిన్న ఆ మీటింగ్లో అజరుద్దీన్ కనబడ్డాడు. సార్ టికెట్ ఆశిస్తున్నటువంటి వాటిలో నవీన్ యాదవ్ ఉన్నాడు బీసీ వర్గం నుంచి. అలాగే మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అజరుద్దీన్ కూడా ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి లాబింగ్ చేసిండు. దాని తర్వాత సిఎన్ రెడ్డి ఉన్నటువంటి యూసఫ్ కూడా కార్పొరేటర్ ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సిఎన్ రెడ్డి ఆడ కనబడ్డాడు, మరొక పక్కన అజరుద్దీన్ కనబడ్డాడు. కానీ నవీన్ యాదవ్ ఎక్కడ పోయింది అనేది కొంత చర్చ నడిచింది. మరి నవీన్ యాదవ్కు తెలిసిందా లేకపోయిందంటే కావాలని పక్కకు పెట్టినటువంటిది నిన్న ఆడ జరిగినటువంటి అంశం. ఇది జూబ్లీహిల్స్లో జరిగినటువంటి గతంలో అజరుద్దీన్ కలిసిండు. ఇది అజరుద్దీన్కు సంబంధించినటువంటి ఫోటో ఢిల్లీలో ఇదంతా కూడా నడిచింది. ఇదేమో నిన్న ఇగో ఇది నిన్న ఆడ నడిచినటువంటి సభ జూబ్లీహిల్స్లో. వీళ్ళంతా వచ్చిండు నిన్న. అజరుద్దీన్ కూడా వచ్చిండు, పొన్నం ప్రభాకర్. సో ఇది మొత్తానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళకు జరుగుతూనే ఉన్నాయి, ఎవరి ప్రయత్నాలు వాళ్ళకు జరుగుతూనే ఉన్నాయి. ఆడ అజరుద్దీన్ పార్టీ టికెట్ కోసం ఆశిస్తూ ఉంటే ఆడ మిగతా సంబంధించిన అభ్యర్థులు సైతం కూడా తమకు ఇవ్వాలన్నటువంటి ఒక పట్టుదలతో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి కొంత ఈజీగా ఉంటుంది గెలుపు అనేటువంటిది ఆశాభావంతో చాలామంది వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. చూడాలి మరి అది ఎట్లా ఉంటుంది అనేది. సో మొత్తానికైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీని మాత్రం అమలు చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఏ స్ట్రాటజీ అంటే అభ్యర్థి ప్రకటించకుండానే ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాలని సమన్వయం చేసుకుంటూ కులాల వారిగా మతాల వారిగా వాళ్ళని ఒక ఇన్ఛార్జిని పెట్టి ఆ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి వైపే రావాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. చూడాలి మరి జూబ్లీహిల్స్లో ఈసారి మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉందా లేకపోయినట్టు మళ్ళా తుసుమంటుందా చూడాలి. అది ఎందుకంటే మరి అది అభ్యర్థి ఎంపిక పైన ఆధారపడి ఉంటుంది.